మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దీపావళి స్పెషల్ ఆఫర్స్ 30,000కు మించి ఆభరణాలు కొంటే 100 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితం. 10 రోజుల క్రితం మెదక్ జిల్లాలో అంటే సిద్దిపేట ప్రాంతంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మీద ఎప్పుడైతే కత్తితో దాడి చేశారో ఆ ఇన్సిడెంట్లో కొత్త ప్రభాకర్ రెడ్డికి గాయాలవ్వడం, తర్వాత ఆయనకు సర్జరీ జరగడం, యశోద హాస్పిటల్లో ఆయన జాయిన్ అవ్వడం, ఇవన్నీ జరిగిపోయాయి. అండ్ ఆయనకు ట్రీట్మెంట్ కూడా కొనసాగుతోంది. ఇంకా కూడా ఆయన దుబ్బాక నుంచి కాంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఇంకా కూడా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రచారంలోకి ఇంకా రాలేదు. సో నామినేషన్ గడువు రేపటితో లాస్ట్. అందుకని ఈ రోజు మంచి రోజు అని చాలా మంది లీడర్స్ ఈ రోజే నామినేషన్ వేస్తున్నారు. అందులో భాగంగా కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఈరోజు నామినేషన్ వేశారు. ఆయన ఎలా వచ్చారంటే అంబులెన్స్లో వచ్చారు. అంబులెన్స్లో వచ్చి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దానికంటే ముందు ఆయన ఎప్పుడు కూడా సెంటిమెంటల్గా కాలకల్ బంగారమ్మ దేవాలయం వద్ద ఆయన నామినేషన్ పత్రాలని ఉంచడం, పూజ చేయడం, కార్యకర్తలు, అనుచరులు, ప్రజాప్రతినిధులు ఎవరైతే దుబ్బాకకు సంబంధించి వాళ్ళు ఉంటారో అండ్ కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పెద్ద ఎత్తున వచ్చారు. అక్కడికి వచ్చి ఆయనతో పాటు నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. సో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎప్పుడైతే అంబులెన్స్లో వచ్చారో చాలామంది కార్యకర్తలు భావోద్వేగానికి లోనయ్యారు. అన్నా ఎట్లా ఉన్నారు అని పలకరించే ప్రయత్నం చేశారు. ఆయన కంప్లీట్గా చాలా వీక్గా అండ్ అంబులెన్స్లో నుంచి దిగకుండానే చాలా కేర్ఫుల్గా పూజలు అవన్నీ కార్యక్రమాలు ఏవైతే సెంటిమెంటల్గా ఎవ్రీ టైం ఆయన నామినేషన్ వేసేటప్పుడు ఎట్లాంటి కార్యక్రమాలు అయితే చేయాలో అవన్నీ కూడా ఈరోజు చేయడం జరిగింది. సో అర్చకులైతే ఆయనకు ఆశీర్వచనం అందించారు. త్వరగా బాగుపడాలి, త్వరగా కోలుకోవాలి, ఆరోగ్యం బాగుండాలి అని అంటూ అర్చకులు ఆయనకు దీవెనలు కూడా ఇచ్చారు. సో ఆయనకు తిలకం దిద్ది మంగళహారతి ఇస్తూ త్వరగా కోలుకోండి అన్న అని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కోరుకోవడం జరిగింది. ఆ తర్వాత దుబ్బాక వెళ్ళి సీఎం కేసీఆర్ గజ్వేల్లో నామినేషన్ వేసే కార్యక్రమానికి కేసీఆర్ గారి నాయకత్వం, కేపీఆర్ నాయకత్వం, కేపీఆర్ నాయకత్వం, కేపీఆర్ పై దాడి చేసే గుండోళ్ళారా, కేపీఆర్ పై దాడి చేసే గుండోళ్ళారా, కేపీఆర్ గారిపై దాడి చేసే గుండోళ్ళారా, కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. గుర్తుకే గుర్తుకే జై తెలంగాణ. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో గజ్వేల్కి తరలి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి చాలామంది. సో కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ఎప్పుడైతే వేశారో అప్పుడు అందరూ కూడా కార్యకర్తలు, బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు, ఆయన నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు అండ్ ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు కాబట్టి మెదక్కి సంబంధించిన ఎంపీ కాబట్టి మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన చాలా మంది కార్యకర్తలు ఈరోజు పూర్తిగా నామినేషన్ హడావిడి కనిపిస్తోంది ఎక్కడ చూసినా కూడా. సో మెదక్లో కూడా ఆ హడావిడే ఉంది. ఎందుకంటే గజ్వేల్లో నామినేషన్ సీఎం కేసీఆర్ వేశారు, దెన్ హరీష్ రావు గారు వేశారు ఈరోజు సిద్దిపేట నుంచి. సో ఇవన్నీ నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఈరోజు వచ్చి దుబ్బాకలో ఆయన నామినేషన్ అయితే దాఖలు చేశారు. చాలామంది కార్యకర్తలు ఆయనను చూసి అన్న తొందరగా కోలుకోండి, తొందరగా రండి, దుబ్బాకలో ప్రచారం చేయాలి, అయినా మేము చూసుకుంటున్నాం, మీరే గెలుస్తారు అంటూ ఆయనకు ఒక రకంగా ధీమా ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. సో ఈరోజు అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి అంబులెన్స్లో వచ్చి తన నామినేషన్ అయితే దాఖలు చేశారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళబోతున్నారు. అంటే అంబులెన్స్లో వచ్చారు కాబట్టి ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇంకొక 3-4 రోజుల తర్వాత వస్తానంటూ కూడా కార్యకర్తలకు చెప్పే ప్రయత్నం చేశారట.